ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు మనం బలారాధన చేయవేసి ఉన్నాము. ఇది చాలా ఎదుగుదలది, చాలా పవిత్రమైంది. నేను 10-15 నిమిషాల గురించి చేస్తాము. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో వెళ్దామండి. మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. పరలోకమును జయించిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దినములు చట్టం కనుక నాయన, అజ్ఞానుల వరే కాక జ్ఞానం కలిగి జీవించమంటున్నావు ప్రభా, నీకు వందనము. ఇదిగో నా తండ్రి, ఇప్పటి వరకు నా ప్రభా నీ బిడ్డలు పాటలతో నిన్ను గణపరుచున్నారయ్యా. నీ దాసుడు ప్రభా అనేకమైన గొప్ప మాటలు మాకు బోధించి ఉన్నారు. అల్పుడను అయోగుడను పనికి మానటువంటి ప్రభా నన్ను మీ సమూహంలో నిలబెట్టుకున్నారు. ఆ తండ్రి వాక్యాన్ని వివరించటకు కూడా ప్రభా శక్తిసాలను వాడినయ్యా. ఆ మహాకాశంలో ఉన్న మహాశక్తిని నా పైన కుమ్మరించండి. నా నోటికి మీరే ఘోరగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభా, నీకే వందనం. నా తండ్రి చెప్పబడిన వాక్యం ప్రభా అనేక మందికి మేలుకరంగా ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇనువారు కూడా ప్రభా నిద్రమస్తులు కాక నా ప్రభా, సాతానుకు చోటు ఇవ్వక నా ప్రభా, ఈ వాక్యానికి చోటించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల దీనిపైన మా పైన కుమ్మరించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో యోనా గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇవాళ. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నా ఉందంటే, యెహోవా వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి వాక్యం అంటే అది మేము చెబుతున్నామంటే మాదనుకుంటారేం లేదు. ఆదియందు దేవుని దగ్గర ఈ వాక్యం రాయబడి ఉంది. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఎవడైతే ఈ వాక్యాన్ని అనుసరించి భయభక్తులతో వింటారో ఈ వాక్యం వాళ్ళకి అనుగ్రహించబడుతుందంటే ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుని ఉంటారు. యెహోవా వాక్కు అమితయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమాయను. ఎలాగూ సెలవిచ్చిందంట. ఎలాగ సెలవిచ్చింది? ఈ బైబిల్లో అమితయ అనే కుమారుడు యోనాకి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నేను లింగే పాస్టర్ గారో లేకపోతే మీరు ఇంకొకరు ఎవరో కాదు, ఈ అమితయ కుమారుడకు ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చింది. ఏమని సెలవిస్తుందంటే, యోనా, నినివే పట్టణము నా దృష్టికి ఘోరమైన దానిగా, మరి చెడ్డదానిలాగా నాకు కనిపిస్తుంది. నీవు ఆ నినివే పట్టణంలోకి వెళ్ళి నా సువార్తను ప్రకటించు, నా మాటలు నువ్వు చెప్పు అని చెప్పేసి యోనాకు యెహోవా ప్రత్యక్షమై చెప్పాడు. అయితే ఈ యోనా అప్పుడు దాకా భయభక్తులు కలిగి నడిచిన వాడే, దేవుని మాటను తూతా చెప్పకుండా పాటించిన వాడే, దేవుని యందు భయభక్తులు కలవాడే, అనేక మందికి సువార్త చెప్పిన వాడే. కానీ నినివే పట్టణాన్ని దేవుడు చూపించేసరికి భయపడిన వాడుగా మనం చూస్తున్నాం. ఎందుకు భయపడ్డా అంటే, ఆ నినివే పట్టణం మహాపట్నం. ఇప్పుడు ఉదయం తెల్లారుజామున 5ంటికి లేచి ఒక బజార్ నవతలకు దాటాలంటే సాయంత్రం 6 అయిద్దంట. అంటే ఆ బజార్ ఎంత పొడవు ఉండదు చెప్పండి ఒకసారి. ఇవాళ ఇక్కడ 6ంటికి బయలుదేరి సుమారు మనం విజయవాడ దాకా వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటే ఆకుండా వెళ్ళిపోతే. అంటే ఈ నినివే పట్టణం ఇక్కడ నుంచి విజయవాడ అంత ఉందని అర్థం. అయితే దేవుని మాటకి ఎదురు సమాధానం చెప్పకుండా నేను పోతానయ్యా అని చెప్పి అబద్ధం చెప్పాడు. ఈ నినివే పట్టణానికి దేవుడు ఈ ప్రవక్తను ఎందుకు పంపిస్తున్నాడా అంటే, ఒకవేళ నా మాటని రక్షింపబడితే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆపాలి అనుకున్నాడు. అయితే ఈ నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పేసి పంపితే
చక్కగా బైబిల్ చదువుకున్నాడు, బ్యాగులో పెట్టుకున్నాడు, తనకు కావాల్సిన బట్టలు పెట్టుకున్నాడు, అన్ని పెట్టుకొని రేవుకు వెళ్ళాడు. ఇప్పట్లో మనకు బస్సులు డ్రైవింగ్లు మొత్తం ఉన్నాయి. అప్పట్లో ఇవన్నీ ఏమీ లేవు. కాలినడకన పోవాలా, లేకపోతే పడవలో వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడుతూ అనుకున్నాడు, నన్ను ఎవరైనా చూస్తున్నారా, లేకపోతే నేను అక్కడికి వెళ్ళి సువార్త చెప్పకపోతే నన్ను ఎవరైనా అడుగుతున్నాడా, అమ్మ ఆడికి పోతే ఆ నినివే పట్టణస్థులు దేవుని గురించి బయట పెట్టడంతోనే నన్ను చంపేస్తారని భయపడి ఎబ్బేకి మార్గంలో పోయి, అంటే రేవు ఉంటే అక్కడ ఆయన పొమ్మంది తర్షీషుకు ఇటు పొమ్మన్నాడు. ఎబ్బే మార్గంలోకి పోయి తర్షీషుకు పోయి వాడను ఎక్కాడు. కొంత రుణం డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఛార్జ్ ఇచ్చి ఎక్కాడు. అనుకుంటున్నాడు, అమ్మాయ నేను ఇంకా నినివే పట్టణానికి వాళ్ళను దీని భాగంలో అడుగు భాగంలో పండుకొని నేను తర్షీషుకు వెళ్ళిపోయి 2 రోజులాగా నాకు తిరిగి రావచ్చు అనుకున్నాడు. అయితే ఈ నినివే పట్టణములకు పోకుండా తర్షీషుకు ఎప్పుడైతే ఎక్కాడో సముద్రంలోకి వాడ వెళ్ళిపోయే లోపు ఈ సముద్రం మీద గొప్ప గాలి రేగింది. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆపలేడు. దేవుడి చిత్తములో నువ్వు ఉంటే నీవు మహాఘోరమైన పాపమైన సరే వేడ్చుకొచ్చి ఇక్కడేస్తాడు. బైబిల్ గ్రంథం ఏమని బోధిస్తుందంటే, నేను వచ్చింది పరిశుద్ధుల కోసం మాత్రం కాదు, నేను వచ్చింది పాపుల కోసమే. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ భక్తి కలిగి జీవిస్తే నీతో పనిలేదు దేవుడికి. ఎందుకని? నీవు ఆయన మార్గంలో ఉన్నావు, ఆయన మాటలో ఉన్నావు, ఆయన జీవంలో ఉన్నావు, ఆయనను మనము చేసుకుంటున్నావు కనుక నీకు ఆయనతో పని లేదు. ఎవరితో పని దేవుడికి? ఎవరైతే తాగుతున్నారో, ఎవరైతే తిరుగుతున్నారో, ఎవరైతే తల్లిదండ్రుల మాటలు వినకుండా ఈ లోకాశంలో కొట్టి మిట్టాడుతున్నారో వాళ్ళని శుద్ధి చేసి దేవుని మార్గంలో నడిపించడానికి ఆయన మనం అంటాం, ఆ తాగుబోతోడు కనీసం మందిరంలో కూడా అడుగు పెట్టకూడదురా అంటాం మనం. కానీ దేవుడు ఏమంటో తెలుసా? అలాంటి వారిని బాగు చేయడానికే నేను వచ్చింది. కుటుంబంలో చెల్లాచెదరైపోతున్నారా, వాళ్ళని వెలుగుతో నింపడానికే నేను వచ్చింది. సమాజంలో నీకు మంచి పేరు లేదా? నువ్వు దుష్టుడు అంటున్నారా, దుర్మార్గుడు అంటున్నారా, మంచిదానివి కాదంటున్నారా? నీకు మంచి పేరు తేటానికే నేను వచ్చింది. ఈ యోనా ఈ దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి, దేవుడు నన్ను కాపాడుతున్న కార్యం కూడా మర్చిపోయి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే దేవుడు కృప ఊరుకుందా? మరి దేవుడు ఊరుకుంటాడా? అయితే ఆ మధ్య సముద్రంలోకి వెళ్ళేసరికి పెద్ద గాలి తుఫానులు రేగిని. ఇంకా పడవ బ్రద్దలైపోయే సమయం వచ్చింది. అక్కడ ఉన్న వారు కూడా ఎవరు దేవతలను ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారంటే, అయ్యా నేను మరణిస్తానేమో, ఈ వాడ బ్రద్దలైపోతుంది, ఈ గాలి ఎందుకు వచ్చిందో, ఈ అలలు ఎందుకు కొండంతగా ఎగిరి పడుతున్నాయో ప్రభా, మాకైతే తెలియదని ఎవరు దేవులకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇలా కాదని అక్కడ వాడ మనుషులు ఎక్కేటప్పుడు పేర్లు రాయబడి ఉంటాయి. ఒకవేళ అనుకోవచ్చు, పాస్టర్ గారు వాక్యం చెప్తా సీట్లు వేస్తే యోనా పేరు ఎలా వచ్చింది అనుకోవచ్చు. వాడ ఎక్కేటప్పుడు అక్కడ డబ్బులు కట్టేటప్పుడు నువ్వెవరవయ్యా? నేను యోనాని. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎప్పటికి వెళ్తున్నాను అని రాసుకొని అక్కడ పెడతావు. ఎందుకంటే ఒకవేళ వాడ తిరగబడి మరణిస్తే వీళ్ళు ఉన్నారు వాడలో. గమనించండి ఒకసారి, వీళ్ళు ఉన్నారు అని వాడలో చెప్పటానికి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద అలలు ఎగుస్తూ ఉంటే అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఇప్పుడు దేవుని వాళ్ళు కేకలు పెట్టుకుంటూ ఉంటే కింద భాగం 3 మెట్లు ఉంటాయి వాడకి. పైన ఒకటి ఉంటుంది, మధ్యలో ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. కిందకు వెళ్ళి తల కింద తన బ్యాగులు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు, ఉరకబెడుతూ ఉన్నాడు. అప్పుడు అంటున్నారు వీళ్ళు, అప్పటికి పడవ తల కిందైపోతుంది. అప్పుడు అంటున్నారు, పోయి నిద్రపోతా, నువ్వెవరివి, నీవెక్కడికి వెళ్తున్నావు? మరణకరమైన సమయించి ఈ గాలి ఈ తుఫాను అలలు రేగుతుంటే నీకు ప్రశాంతమైన నిద్ర ఎలా పడుతుందని చెప్పేసి లేపేసరికి అయ్యగారు పయ్యార్లోకి వచ్చేసరికి ఏముంది, గాలి కొన్ని వేల కీసుకుని మైళ్ళు వీస్తుంది. ఒకవేళ రాయిని అలా పట్టుకుని వదిలిపెడితే రాయి వెళ్ళిపోద్ది బంతిలాగా. అంత గాలి వీస్తుంటే అప్పుడు వచ్చి ఆ గాలిని, ఆ సముద్రం అలను చూసి అప్పుడు తలడిల్లిపోతున్నాడు యోనా. ఏమని తలడిల్లిపోతున్నాడో తెలుసా? అయ్యా, ఈ ప్రచండమైన గాలి, ఈ అలలు నా నుంచే వచ్చినాయి. చూసుకో ఏమని చెబుతున్నాడు జనాలకి. ఈ గాలి అలలు లేవటం నా నుంచే వచ్చినాయి. నా దేవుడు నినివే పట్టణం పాడైపోతుంది అని చెప్పేసి నినివే పట్టణం నా సువార్త ప్రకటించమంటే నేను పారిపోయి దేవుని మాటని తిరస్కరించి తార్షీషుకు వెళ్తున్నానయ్యా. అందుకే నా దేవుడు
ఇది పంపించాడు, నన్ను ఎత్తి ఈ సముద్రంలో. మనమైతే అంటామా గుడిజల్లో వాక్యం చెప్పినామంటే ఓ పాపు దేవుని చెప్పి ఇంట్లో పండుకుంటే ఎవరు చూడలేదని అనుకుంటున్నావేమో. కానీ దేవుడికి ఒక రోజు లెక్క అప్పచెప్పాల్సి వచ్చి వస్తుంది. అయితే నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడివేయండి. మరి సముద్రంలో పడివేయని ఎందుకు చెప్పాడు యోనా అనుకోవచ్చు. మరి సముద్రంలో పడితే అతను చచ్చిపోతాడు కదా, మరి ఆ నినివే పట్టణస్తుడికి ఎవరు సువార్త చెప్పాలి, ఏంది బోధించే బోధేంది అనుకోవచ్చు. కానీ యోనాకు తెలుసు, నా దేవుని ఆత్మ నాతోనే ఉందని తెలుసు, నన్ను నాశనం చేయడని తెలుసు, నన్ను కాపాడుతాడని తెలుసు, నన్ను రక్షిస్తాడని తెలుసు కూడా నన్ను సముద్రంలో పడివేయండి. అప్పుడు ఆ సముద్రంలో పడివేసినప్పుడు యోనా ఆ రాత్రికాల సమయంలో ఆ ప్రయాణానికి కట్టక ముందే భూగర్భ జలాల్లో ఉన్న ఒక తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడమ్మా? వాడలో ఉన్న ఒక మనిషికి ఇవ్వలే, మరి వాడ గడిపిన నావికుడికి ఇవ్వలే. సముద్ర భూగర్భం జలంలో ఉన్న ఒక త్రిమింగలానికి అంటే ఒక మచ్చర పెద్ద చేపకి ఆజ్ఞనిచ్చాడు. ఏమని ఇచ్చాడో తెలుసా? ఇదిగో నా ప్రవక్త అయిన యోనా నా మాట మీది నినివే పట్టణమునకు సువార్త ప్రకటించమంటే తార్షీషుకు బయలుదేరాడు. నువ్వు ఉండు, అక్కడే ఉండు, అతని సముద్రంలో పడివేస్తాడు, అతను నువ్వు మింగి నేను చెప్పిన ప్రాంతానికి తీసుకువెళ్ళు. మనిషి దేవుని మాట ఆలకిస్తున్నాడా? చెప్పండి ఒకసారి. మనిషి దేవునికి భయపడి ప్రార్థన చేస్తున్నాడా? దేవుని భయం మీలో ఉందా? ఒకవేళ చనిపోతే రేపు నరకాగ్నిలో పడతానేమని చెప్పేసి భయం మీలో ఉందా? ఏ ఒక్కరికి లేదు. రేపు పొద్దున ఇటు నుంచి చెరువు తెగి ఊరి మీద పడుతుందంటే ఈ ఎల్లనే వెళ్తారు విజయవాడ. ఎందుకు? రేపు పొద్దున చెరువు తెగొద్దంట మన పోదని. కానీ అది మహాఘోరమైన శ్రమ. గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్రమ ఎలాంటిదో చెప్పమంటారా? ఎవరు తీర్చేది కాదు అది, ఎవరు నేను రక్షించేది కాదు అది. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఆ మరణం అనేది, ఆ భయంకరమైన అగ్నిగుండం అనేది, దాన్ని తలుచుకుంటేనే మన గుండెలకి భయం కలగాలి. ఇక్కడ నువ్వు సుఖపడుతున్నావు, ఒకవేళ నువ్వు కష్టాల్లో ఉన్నవాడికి ఈ కష్టాలని చిన్నపాటియే. నీవు మరణించిన తర్వాత బైబిల్ గ్రంథం జీవ గ్రంథంలో నీవు పేరు లేకపోతే అగ్ని ఉండడానికి వెయ్యమన్నప్పుడు ఉంటుంది నీ పరిస్థితి. కండ ఊడిపోద్ది, కండ వచ్చుద్ది, ఓడ నోటికి విరామం ఉండదు, దాహమై అంగుట్లోకి బీక్క వెళ్ళిపోద్దంట నాలుక, దప్పికై నాలుక గొంతులోకి లాక్కుని వెళ్ళిపోతా ఉంటుందంట. అప్పుడు దేవానికి కేకలేసిన నీ మొర వినేవాళ్ళు ఎవరు లేరు. అందుకే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోండి అని చెప్పేసి మన పెద్దలు, మన తల్లిదండ్రులు, మన పితరులు మనకు బోధిస్తున్నారు. దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోమంటే అటుకుండా ఇటు పెట్టడమో లేకపోతే ఇటుకుండా అటు పెట్టడమో కాదు. మేము బ్రతికుండంగానే మంచి మార్గంలో నడు, కొద్దిగా సంపాదించుకో, దేవునికి భయపడుందని చెప్పేసి దీనికి అర్థం. అయితే ఆ వాడను కాసుకొని ఈ త్రిమింగలము ఆ వాడను కాసుకొని వాడ కింద నుంచే వస్తుందంట. గుర్తుపెట్టుకోండి అమ్మా, నోరు లేదు దానికి. ఆలోచించండి. దేవునికి భయపడి ఈ మచ్చరము దేవునికి భయపడి దేవుని మాట చొప్పున దేవుని మాటకు భయపడి వాడికి వస్తూ ఉంది. ఎన్ని గంటలు వచ్చిందో తెలుసా? వాడ అరిసి ఎక్కింది తెల్లారుజాము 4 యోనా ఎక్కి. యోనాను సముద్రంలో పడవేసింది మధ్యాహ్నం 1 గంటకి. అంటే ఎన్ని గంటల నడిచింది చెప్పండి వాడేమిటి? ఈ త్రిమింగలం సుమారు మధ్యాహ్నం 6 గంటల వరకు నడిచింది. నువ్వు వింటున్నావు దేవుని మాట ఒక్క క్షణమైనా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవునికి భయపడి ఒక 30 నిమిషాలైనా? లేదు. నీకు వేదనలో ఉన్నప్పుడు దేవుని మహా పాట ఏదైనా పాడుకుంటున్నావు నువ్వు? లేదు. నీకు ఆవేదన వస్తే నువ్వే చింతపడతావు. నీకు పెద్దది ఏదైనా సమస్య వస్తే పక్కింటితో చెప్పుకుంటావు. పక్కింటి వాళ్ళు నేను తీర్చరు, నీ సమస్య తీర్చరు, నీ ఆవేదన తీర్చరు. తండ్రి దేవునికి నీ గదిలోనికి వెళ్ళి మోకాలు వచ్చి ప్రార్థన చేసి చూడు. అప్పుడు ప్రార్థన చేసి చూస్తే నీ ఫలితం ఎలాగుంటుందో నువ్వు చూస్తావు. ఆ సముద్రంలో పడవేయంగానే తను నోరు తెరుచుకొని ఆ చేప వెళ్ళిపోవడంతోనే కరెక్ట్గా దాంట్లోకే వెళ్ళిపోయాడు. మింగింది చేప. ఎవరిని మింగింది? యోనాని మింగింది. యోన ఆ చేప గర్భంలోకి నడుచుకుంటూ వెళ్ళాడంట. ఎంత ఉందో చెప్పండి ఆ చేప అప్పుడు? యోన సముద్రంలో పడవేయంగానే చేప వచ్చి మింగితే చేప కడుపులోకి నడుచుకుంటూ వెళ్ళాడంట. ఎంత ఉంటుంది చెప్పండి ఆ చేప అప్పుడు? వినకుండా మనిషి నడుచుకుంటారు. వెళ్ళిన తర్వాత గర్భంలోకి వెళ్ళిన తర్వాత చేప నిమిరి వేయటం మానుకుందంట. వినండి ఒకసారి. నిమిరి వేయటం మానుకుందంటే ఉమ్మును మింగటం మానేసింది. మనం గంటకోసారి మింగుతుంది, గుర్తుందా? అది మింగకపోతే స్వరం ఎండిపోయింది, మన స్వరం ఎండిపోయింది. కానీ
యోనాకి ఏమైందోనని చెప్పేసి దేవుడు ఈ యోనాని నినివే పట్టణంలో అక్కడ నన్ను ఎచ్చకపోమన్నాడు. ఒకవేళ నేను ఆకలి మనిషి ఏదైనా తాగితే చచ్చిపోతాడు, లేదు ఒకవేళ నేను ఉమ్మిని మింగితే ఈ ఉమ్మి జిగటలో యోనా చనిపోతాడేమని చెప్పేసి బిగబట్టుకొని నినివే ఆ పట్టణకు తీసుకువెళ్ళి అక్కడ ఒక ఒడ్డును ముసుగులో ఎంత ఆవేదన చెందుతుందో ఆ శాప గుర్తుపెట్టుకోండి, ఎంత తిప్పలబడుతుందో గుర్తుపెట్టుకోండి. 6 గంటలు ఆహారం తీసుకోకుండా నీళ్లు తీసుకోకుండా ఆ నినివే పట్టణానికి ఎంత స్పీడ్గా వెళ్ళుంటుందో గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా, ఒకవేళ నా గర్భంలో యోనా చనిపోతే ఈ శాపం నా మీదకి వస్తేమో, లేదు నేను దేవుని మాట ఆలకించలేదని దేవుడు ఉగ్రత నా మీదకి వస్తేమో అని చెప్పేసి నినివే పట్టణానికి ఒడ్డుని వెళ్ళికి కక్కేసరికి అయ్యగారు నాలాగా నల్లగా తెల్లగా ఎందుకయ్యింది చెప్పండి ఒకసారి. నినివే పట్టణం పోయిందాకా ఆ శాప కడుపులు ఉండేసరికి ఆ శాప కడుపులో ఉన్న జోముకి ఊపిరాడక ఈ నలుపంతా కొట్టివేయబడి తెల్లగా వచ్చాడు యోన. ఆడ చూసేసరికి లేదు ఎట్టనే మండుటండి పైపు కళ్ళు పగిలిపోతాయి ఎండకి. అప్పుడు కూడా అయ్యగారు దేవుని మాట ఆలకించారు. ఎమ్మటే ఒక సొరచెట్టును చూసి ఓ అబ్బాయి ఈ సొరచెట్టు కింద అయితే కాసేపు కూర్చొని పోవాల్సి చెప్పి ఆ సొరచెట్టు కింద కూర్చున్నప్పుడు సొరచెట్టు నిమిషంలో వెళ్ళిపోయి. ఇవి నేను చెప్పే మాటలు కాదు, లేకపోతే ఇంకొకరు చెప్పే మాటలు కాదు, బైబిల్లో యోనా గ్రంథం చదువుకోండి. ఒక్క నిమిషంలో ఆ సొరచెట్టు ఎండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు లెగిసి నిన్న అయ్యగారు లెగిసి ఆ జో మొత్తాన్ని తీసుకొని తన బట్టలు మళ్ళీ ఆ సముద్రంలో జాడేసుకొని ఆ మోకాలు ఉన్న జో మొత్తం తీసేసుకొని అప్పుడు మోకాలు వంచి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను ఎలాగైనా సరే ప్రభా ఈ నినివే పట్టణానికి తీసుకొచ్చాను, నేను వెళ్తున్నాను, నీ సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను, నా ఎమ్మటి నువ్వు ఉండయ్యా, నీ ఆత్మ నాతో పాటు ఉంచయ్యా, ఇదిగో నా మీదకు రేపు వారిని ప్రభా అనగొట్టండి అయ్యా, అనగొట్టబడి సంపమని కాదు తగ్గించయ్యా, ఇదిగో నేను నినివే పట్టణం మధ్యకి వెళ్తున్నాను, నేను సువార్త చెప్పడానికి పట్టణానికి వెళ్తున్నాను, ఒకవేళ నేను నీ మాట ఆలకించలేదు నన్ను క్షమించండి, నన్ను క్షమించు ప్రభువా, నీవు ఈ దేశానికి వెళ్ళమంటే నేను ఇంకొక దేశానికి వెళ్ళినా కానీ ప్రభువా నీ కృపతో నీ ప్రేమతో నీ కరుణతో నోరు లేని శాప ఆజ్ఞించు ప్రభువా నన్ను ఇక్కడికి దాకా చేసుకొచ్చింది. నినివే మహాపట్నంలోకి వెళ్ళి ఇంకా సువార్త చెప్తూ ఉన్నాడు. ఏమని సువార్త చెబుతుంటే, ఓ నినివే పట్టణస్తులారా, మీకు శాపం రాబోతుంది, మీకు ఉగ్రత రాబోతుంది, ఈ పట్టణం నశించిపోతుంది, మీరు యెహోవా తండ్రి దృష్టికి నిర్దోషులుగా వ్యభిచారులుగా దొంగలుగా తాగుడుతులుగా ఉన్నారని చెప్పేసి నన్ను పంపించాడు మీకు సువార్త ప్రకటించమని. నన్ను పంపించాడయా మిమ్మల్ని సువార్త ప్రకటించమని. నా మాట ఆలకించి తండ్రి దేవునికి భయపడితే ఈ నినివే పట్టణం తప్పకుండా రక్షించబడుతుంది, లేకపోతే నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాడని చెప్పేసి నాతో చెప్పాడు అన్నప్పుడు అక్కడున్న పెద్దలు గమనించి యోనా గారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారయ్యా, మా పట్టణము తండ్రి అయిన దేవుని దృష్టికి మరి భయంకరంగా కనిపించిందా, ఇదిగో రండి యెహోవా దేవుడికి ప్రార్థన చేద్దామండి, మన పట్టణం నాశనం కాకుండా మనం చూసుకుందామని చెప్పేసి ఆ పెద్దల మొత్తం కూడి ఆ నినివే పట్టణస్తులు కూడా మోకరించి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనం ఆలోచించండి ఒకసారి. మరి ఏదో చర్చిలు జనాలు వారం తగ్గిపోతున్నారు, నాకేం అర్థం కాదు. వారం తగ్గిపోతూ ఉన్నారు. కానీ నువ్వు అనుకోవచ్చు నేను భక్తిపరురాలని, లేకపోతే నేను అనుకోవచ్చు భక్తిపరుడని, కనీసం నీ ఊహలో కూడా పాపం ఉండకూడదు. ఆలోచించండి ఒకసారి. నువ్వు ఆలోచించే ఊహలో కూడా పాపం ఉండకూడదు. లేదా నువ్వు నడుచు ప్రతి స్థలము కూడా పవిత్రమదై ఉండాలి. అప్పుడే నువ్వు భక్తిపరుడివి. అవునా? ఆలోచించండి. మహాభక్తులు పాటలు రాస్తున్నారు. ఏమో రాస్తారంటే, దాగున్నావా నీవు దాగున్నావా సంఘాన్ని చెరిపేవాడా, నీవు నా కనులను దాయగలవు గాని ఆ దేవుని కండ్లను దాయలేవుగా. దాగున్నావా నీవు దాగున్నావా సంఘాన్ని చెరిపేవాడా, పలుకుతావు నీవు పరిశుద్ధ మాటలు, చేస్తావు నీవు సాతాను క్రియలు, ఈ లోకపు దృష్టిలో పరిశుద్ధుడవైన పరలోకంలో నీ స్థానమేమిటో. దాగున్నావా నీవు దాగున్నావా సంఘాన్ని చెరిపేవాడా, తోటి
వారిపైన నీకెందుకయ్య కోపం, ఆ కోపం పై వానికి ఎందుకయ్య భారం. మీ కాలము చెల్లునాడు నీతోటి రాడు, ఎందుకయ్య నీకింక వానితో గోడు. దాగున్నావా నీవు దాగున్నావా సంఘాన్ని చెరిపేవాడా. మందిరంలోకి వచ్చి నువ్వు పరిశుద్ధమైన మాటలు పలకొచ్చు, మందిరంలోకి వచ్చి నువ్వు నీతిమంతురాలుగా కనపడవచ్చు, మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థనాపరుడుగా కనపడవచ్చు. ఒకవేళ ఈ లోకపు దృష్టిలో నువ్వు పరిశుద్ధుడు కావచ్చేమో. పరలోకంలో నీ స్థానం ఏమిటో ఒకసారి గుర్తుపెట్టుకో. నీవు మరణించిన తర్వాత నువ్వు పరిశుద్ధుడివో పాపాత్ముడో అప్పుడు తెలుస్తుంది. కనుక నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను ఇక్కడ నిలబడ ప్రతిసారి ప్రార్థన గురించి చెప్తాను. దేవుడు ఏమనంటే, నీకు సమస్య వచ్చిందా మోకాలు వంచి నాతో మాట్లాడు, నీకు సంతోషం వచ్చిందా మోకాలు వంచి నాతో మాట్లాడు, నీకు తీరని కష్టం వచ్చిందా మోకాలు వంచి నాతో మాట్లాడు. నీ సమస్యను పరిష్కారం చేసేది నేను తప్ప ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు. కనుక నీ విన్నపము నాకు తెలియజేయి. ఆలోచించారా? తెలియజేయండి ఒకసారి. ఈ వాక్యము వెల్లడ కాకపోతే లోకానికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? తెలివి లేని వారికి తెలివిని, జ్ఞానం లేని వారికి జ్ఞానమునిచ్చేదే ఈ వాక్యం. మరి ఈ వాక్యం వెల్లడ కావాలంటే కొంతమంది అంటారు, ఏమయ్యా ఇవాళ మా మందిరానికి వాక్యం చెప్పనొచ్చావు, నీ మందిరం ఈ సంఘం లేదా? అపోస్తులుడైన పౌలుకు సంఘం లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆయన సువార్థికుడు, శావకుడు వేరు, సువార్థికుడు. సువార్థికుడు అంటే నలు దేశాలు తిరిగి వాక్యం చెప్పేవాడు. ఎవరిని ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ఎవరికి ఏ వరం ఇస్తారో ఎవరికి తెలియదు. నీకు ఏ వరం ఇచ్చాడో ఆలోచించుకోండి ఒకసారి. నీకు సాపలేసే వరం ఇచ్చాడో, పాటలు పాడే వరం ఇచ్చాడో, వాక్యం చెప్పే వరం ఇచ్చాడు, లేదా అనేక మందికి బయట సువార్త చెప్పి మందిరంలోకి తీసుకొచ్చే వరం ఇచ్చాడో అది ఎవరికి. కనుక కొంతమంది అంటారు, ఏమ్మా నువ్వు వెళ్ళి సాపలు బైబుల్ చర్చిలో సాపలు తీయకపోతే ఇంకెవరు తీయరా అంటే ఎవరు చెప్పండి? లూసిఫర్ కూతురు అయి ఉంటుందేమో, లేదా లూసిఫర్ సంబంధం అయి ఉంటుందేమో. ఇక నువ్వు ఒక సాప మడితే నీకు శాతం అయితే మళ్ళీ ఏమని చెప్పడం ఆలోచించండి సార్. కనుక నా ప్రేమటువంటి స్వప్నం, నీవు నేను కూడా దేవుని పట్టణంలో ప్రవేశించాలంటే ముందు దేవునికి భయపడాలి. మరి దేవుని కృప నీ మీదకి రావాలంటే దేవుని ఆజ్ఞను పాటించాలి. లేదు ఈ లోకంలో నిన్ను అందరూ మంచివాడు అనుకోవాలంటే నువ్వు తగ్గించబడాలి. దేవుడు అన్నాడు, నువ్వు తగ్గించబడితేనే. ఒకడు ఏదైనా ఒక దెబ్బ కొట్టిందనుకో వెళ్ళిపో, రెండోసారి నేను ఏమంటావు. ఒకవేళ నీతో పలకలో నేను తిప్పుతూ ఉంటారా, నువ్వు పవిత్రమైన స్త్రీ అనుకో, వందనాలమ్మని బదట్లు కనపడ్డావు. మొదటిసారి ముందు కోల్పోద్ది, మళ్ళీ ఎదురుపడ్డప్పుడు వందనాలమ్మని, రెండోసారి ఇంకొక విధంగా వెళ్ళిపోద్ది, మూడోసారి వందనాలమ్మని చెప్పేసి నాలుగోసారి ఇంటికి వెళ్ళాలి. నేను ఆమెను ఎంత అన్నాను, ఎన్ని మాటలు అన్నాను, అయినా కానీ దేవుని సంబంధంగా నాకు ఎన్నిసార్లు వందనా చెప్పిందని చెప్పేసి నాలుగోసారి ఇప్పుడు నువ్వు చెప్పకముందే అమ్మ వందనాలమ్మ అంటే నీలో ఉన్న ప్రేమ, దేవుని దీవెన, నీవు తగ్గించబడ్డావు కాబట్టి నీలో ఉన్న ప్రేమ ఆమెలోకి. అప్పుడు ఆమె చెప్పింది నీ గురించి సాక్షి 100 మందికి, ఎవరు చెప్పాల్సినంత అవసరము లేదు. కనుక నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ యోనా దేవుని మాట వినకుండా వెళ్ళాడు, తీసుకురాలేదా దేవుడు? నీవైనా సరే ఒకవేళ దేవుని మాట ఆలకించడం తిరుగుతున్నావేమో, దేవుడికి సమర్పించుకో. మరి మాకు పొద్దున్నే ఒక వీడియో వచ్చింది, వాట్సాప్ వచ్చింది సెల్లో, అంటే మీకు తెలియజేయాలి మాట. రాత్రి 1 గంట సమయంలో వినుకొండలో ఉన్న జయధ్వని ప్రార్థన మొదలు దేవదూతలు వచ్చారని చెప్పి ఒక వీడియో పెట్టారు. అంటే ఎవరిని హేళన చేయబాకండి, హేళన చేయకూడదు, తప్పది. దేవదూతలు వచ్చారేమో ఆలోచించుకోండి ఒకసారి. దైవ దూషణ మాత్రం చేయబాకండి ఎక్కడ. నువ్వు నమ్ము అంతే చాలు. దేవుని దూతలు వచ్చారని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. అలా చర్చికి సీసీ కెమెరా, ఆ సీసీ కెమెరా కళాజామును ఆన్ చేసేసరికి ఎవరో 2 మనుషులు, మరి ఒక ఆయనేమో బలిపీఠం కాటికి ఇలా నిలబడ్డాడు, ఒక ఆయనేమో పక్కన నిలబడ్డాడు, తమ పట్టలు వేసుకొని నిలబడ్డారు. అది ఎంత పరమాత్ముడికి. మందిరంలోకి దేవుని దూతలు వచ్చారని చెప్పేసి ఒక వీడియో పెట్టారు మాకు, నేను చూశాను ఆ వీడియో కూడా. అది తెలియజేస్తున్నాను, ఎందుకంటే ఒకవేళ ఆ మందిరానికి దేవదూతలు వచ్చారనుకో, నేను చెప్తున్నా మన మందిరానికి కూడా రావాలని మనం మొత్తం ప్రార్థన చేయాలి. అయ్యా నీ పనివారు ఈ మందిరంలో అడుగు పెట్టాలయ్యా, లేదు నీ పనివారు ఈ ఊళ్ళో అడుగు పెట్టాలి ప్రభు అని చెప్పేసి మనందరం కూడా ప్రార్థన చేయాలి. కనుక నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, వాక్యాన్ని విన్నారు,
వాక్యం మీ మరణంలో ఉంచుకోండి, అంటే మీ జీవంలో ఉంచుకోండి, వాక్యాన్ని విడిచిపెట్టబాకండి. యోనా ఇంత శ్రమ పడ్డాడా? యోనా కంటే ఎక్కువ శ్రమ పడేది ఎవరు? చేప అని ఆలోచించుకోండి. నోరు లేని చేపకు అంత జ్ఞానం, అంత కొరకునిస్తే మనకు నోరు అన్ని ఐశ్వర్యాలు ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇలా చేయాలని చెప్పేసి నిత్యం మీ ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసుకోండి. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోనండి. మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. మరణమును జయించిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. నా తండ్రి, నీ చిత్తం లేనిదే ప్రభువా ఒక్క మాట కూడా మాట్లాడలేమయ్యా. నా తండ్రి, నీ ఆజ్ఞలు లేనిదే ప్రభువా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళే ప్రభువా. యా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నువ్వు చూపెట్టిన వాక్యాన్ని ప్రభువా అద్భుతంగా వివరించడానికి ప్రభువా నా తండ్రి, నా నోట్లో మీరుండి మాట్లాడేందుకు నీకు వెళ్ళలేని వందనములు చెల్లిస్తున్నాము రాజా. నా తండ్రి, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నా తండ్రి, పలుసార్లు ప్రభు నీకు విన్నవించున్నాను ప్రభా. నా తండ్రి, ఇంట్లో సమాధానం లేదేమో ప్రభా, పిల్లలు తన మాట ఆలకించట్లేదేమో ప్రభా, పంటలు వేసుకున్నప్పుడు మాత్రం ఉన్నారేమో ప్రభా, లేదంటే తీరని వేదన, తీరని జబ్బుతో ఉన్నారేమో ప్రభా. నా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు మాతో ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా, ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా. నీకు వందనములు దేవా. నీ పాదములు పట్టుకొని బతుకులాడుచున్నాం ప్రభా. ఇదిగో నా ప్రభా 21వ తారీఖున ప్రభా మీటింగులని మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రభా. నీ చిత్తమైతే నా ప్రభా ఇది జరిగించబడాలి ప్రభా. నా తండ్రి ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది ప్రభా, కానీ మేమేం సమకూర్చుకోలేదయ్యా. మా దగ్గర ఏమీ రాలేదు ప్రభా. నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా ఇప్పుడు కాపాడకూడదు ప్రభా. అయ్యా అది మాకు అవమానం కా ప్రభా, నీకు ప్రభా. అయ్యా నీ స్వార్థకులు ప్రభా, నీ సేవకులు ప్రభా. అయ్యా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ ఈ వీటిని ఇంకెవరైనా ఆటంకం చెబుతున్నారే ప్రభా, అయ్యా వారి కుటుంబంలో దీవెనలు ఉంచండి, వాళ్ళని క్షమించండి ప్రభా. నీకు వందనములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా సత్యన వాక్యాన్ని మాకు ఇచ్చారు. ఆ నినివే పట్టణం పాడైపోతుంటే నువ్వు స్వార్థికులు పంపించావయ్యా. ఒకవేళ ఈ అగ్నిగుండాల పట్టణం ప్రభా లాగుందేమో ప్రభా. అయ్యా నీ సేవకులు ఇక్కడికి వచ్చి మంచి మాటలు చెప్పబోతున్నారేమో ప్రభా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇచ్చే మనసును దయచేయండి ప్రభా, విరివిగా ఇచ్చే మనసును దయచేయండి ప్రభా. అనేక మంది లేవనెత్తండి ప్రభా. నా తండ్రి, ఈ సంఘంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా ఒక్కొక్కరితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. అయ్యా వారి కుటుంబంలో సమస్యలను ఏమో తొలగించండి ప్రభా. వారి ఒంట్లో తీరని రోగం ఉందేమో నా తండ్రి, దాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు వందనములు ప్రభా. ఒకవేళ తన భర్త తాగుల్లో ఉన్నాడేమో ప్రభా. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. ఆ తాగుడనే సైతాన్ని నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనములు. నా తండ్రి, ఇప్పటి వరకు ప్రభా నీ బిడ్డల ప్రభా చక్కగా వాక్యం ఉన్నారు ప్రభా. ఆ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకొని ప్రభా ఆ వాక్యానుసారంగా నడుచుకునే కృపను ప్రతి ఒక్కరూ దయచేయమని, ఈ మధ్యాహ్న కాలంతో సమృద్ధిగా నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.